ఇండియాలోనే నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం గురువు గారు. చాలా సంతోషం బంగారు. వినాయక చవితికి సంబంధించి అసలు గణపతిని గణపతి అని ఎందుకు అన్నారు, గణపతికి అసలు తొండం ఎలా వచ్చింది, అసలు ఏనుగు ఆకారం ఎందుకు వచ్చింది అన్న వెనక ఉన్న కథ, అలానే ఈ వినాయక చవితికి ఈ భాద్రపద శుక్ల చవితి రోజునే ఎందుకు చేసుకోవాలి, ఏకవింశతి పత్రాలతో ఎందుకు పూజ చేయాలి, ఇలా అన్ని తెలుసుకున్నామండి శాస్త్రీయబద్ధంగా ఏ విధంగా చేసుకోవాలి అన్నది. అయితే వినాయక చవితి రోజు పూజ అన్నది అసలు ఏ విధంగా చేసుకోవాలంటే? ఖచ్చితంగా బంగారు, ప్రతి పూజకి ఒక నియమ నిష్టలు ఉంటాయి నాన్న. ఎందుకనంటే ఒక పవిత్రమైనటువంటి రోజున, అంటే ఉదాహరణకి శుక్లపక్షంలో భాద్రపద మాసములో 27వ తారీఖు ఆ పూజ చేస్తాం. గణపతి చతుర్థి నెల అమావాస్య 22 తర్వాత వచ్చే 4వ రోజు 27వ తేదీ. ఆ రోజు పూజ చేయాలంటే మొట్టమొదట మనం చేయాల్సింది నాన్న, ఇల్లంతా కూడా శుభ్రత చేసుకొని ఆ యొక్క ఇల్లులో గో పంచితం చల్లుకోవాలి. నాకు ఒక్క డౌట్ అండి, క్షమించండి నన్ను మధ్యలోనే మాట్లాడేస్తున్నందుకు. ఇప్పుడు ఏంటంటే మనకు బుధవారం వచ్చింది కదండి పండుగ. సాధారణంగా అంటే ముందు రోజులు చేసుకుంటూ ఉంటాం మనం ఇలాంటి క్లీనింగ్స్ అన్ని, కానీ మంగళవారం వచ్చింది కదా, అప్పుడు సోమవారం చేసుకోవాలంటారా? అంటే ఒకటమ్మా, మనకు తిథి ప్రకారం ఏ రోజు వస్తే అది చేసుకోవాలి. అంటే ఇంటి శుభ్రం అది కూడా మంగళవారం రోజు చేసుకోకూడదు అంటారు కదా? అట్లా కాదు నాన్న, రేపు పండగ అంటే ఉదయకాలంలో లేచి చేసుకున్నా తప్పులేదు 5 గంటలప్పుడు. ముఖ్యంగా ఎందుకంటే నాన్న, మన ఇంటిలో ఉన్నటువంటి దృష్టి దోషం పోవడం, కొన్ని చెడు బ్యాడ్ ఎలిమెంట్స్ అంటారు, అవి పోవాలి అంటే మొట్టమొదట లక్ష్మీదేవి కూడా మన ఇంటికి రావాలంటే ఇల్లాలని చూసి ఇల్లును చూడమన్నారు. అందువల్ల మొట్టమొదట మనం ఒక పండగలో స్వాగతం చెప్పేటప్పుడు ఒక భగవంతునికి ఇల్లు ఒక గృహలక్ష్మి, దేహమే ఒక దేవాలయం, అందులో ఉన్న ఆత్మే భగవంతుడు. ఆ విధంగా ఈ ఇంటిని శుభ్రతపరచుకోవడం నెంబర్ 1. గో పంచితము చాలా పవర్. గోవులో 33 కోట్ల దేవతలు ఉంటారు. గోమయముతో అలుక్కోవడం అది నెంబర్ 1. నెంబర్ 2, ఇంటి ముందర మృగ్గు వేసుకోవడం స్త్రీ లక్షణం. అలాగే గడపలో మామిడి ఆకుల తోరణాలు కట్టడం. మామిడి అనేది ఆకుపచ్చని తరం. మరొక విషయం, బుధుడు ఆకుపచ్చ రంగులో ఉంగరం వేసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం చెప్తున్నా బంగారు, హస్తా నక్షత్రంలో జన్మించిన వాడు వినాయకుడు. అటువంటి హస్తా నక్షత్రాన్ని ఏ రాశి అంటే కన్యా రాశి. అటువంటి కన్యా రాశికి అధిపతి ఎవరంటే బుధుడు. అందువల్లనే బుధవారం నాడు వినాయకుడికి ముఖ్యము అంటారు. ఆకుపచ్చతనంగా ఉండడం కోసమే బుధవారం. ఆ విధంగా అద్భుతంగా బుధవారం నాడు భగవంతుడు ఈసారి వచ్చింది అంటున్నావు కాబట్టి, వస్తుంది కాబట్టి పచ్చని తోరణాలు, కంటికి సస్యశ్యామల దేశం మంది. మనకు ప్రకృతి ఇచ్చిన భిక్ష చాలా గొప్పదమ్మా. మనం ఇప్పుడున్నటువంటి అనేకమైన పర్యావరణ రక్షణ సరిగా లేక అకాల వర్షాలు రావడం, భూకంపాలు రావడం, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే అడవులు పవిత్రమైనటువంటివి. వన సంపద నశించే దానివల్లే ఆ వనములో ఉన్నటువంటి జంతువులు వాటికి నివాసం లేకనే ఊర్లపైన పడుతున్నాయి. కాబట్టి నదులు ప్రవహించాలన్నా, వర్షాలు రావాలన్నా వన సంపద కావాలి, అడవుల సంపద కావాలి. ఈ అడవుల్లో ఉండేటువంటి 21 ఇందాక మనం అనుకున్నామే, ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినటువంటి మూలికలు అక్కడ దొరుకుతాయి. ఆ విధంగా గణపతి పూజ చేసే రోజున మనం ఇందాకే అనుకున్నట్టుగా 21, మా చిన్నప్పుడైతే మా చుట్టుపక్కల నెరవేలు గ్రామం మాది తిరుపతి దగ్గర, ఆ తెల్లవారు లేచి అందరూ ఫ్రెండ్స్ అంతా కలిపి ఆ కోనేటి గట్ల ఆ చెట్ల సీతాఫలం పండ్లు పెరగడం, ఆ నేరేడి పండులు నెలయూటి పండులు కొండ మామిడి పండ్లు దొండ పండ్లు
అని భగవంతుడికి అనేక పండ్లు నైవేద్యం చేస్తాం. ఆ విధంగా ఈ పత్రాలన్నీ కూడా అడవుల్లో చుట్టుపక్కల కోసుకొచ్చేవాళ్ళు. ఇట్లా ఈ యొక్క పూజ చేసే విధానములో మొట్టమొదటి ఉపోద్ఘాతంగా మనం చెప్పుకుంటే, స్వామిని ఇంటికి మనం ఆహ్వానించాలంటే ఇవన్నీ చేయాలి. మామిడి ఆకు తోరణాలు, పసుపు కుంకుమలు పెట్టాలి. ఇది మొదటి స్టేజ్. రెండవది, గణపతిని మనం తీసుకొచ్చేటప్పుడు ఒక పీటని బాగా అలంకరించి పసుపుతో అంతా శుభ్రత చేసి కడిగి పసుపు రంగుతో ముగ్గు వేసిన తర్వాత ఆ మట్టి వినాయకుడిని తీసుకొచ్చి ఒక అరటి ఆకును కొన తూర్పు ముఖంలో లేదా ఉత్తరం ఉండేట్టుగా పెట్టి ఆ బియ్యము అందులో పోయాలి. బియ్యము పైన ఈ వినాయకుని ప్రతిమను మందిరంలో పెట్టుకోవాలి. ఇది రెండవ స్టేజ్. నువ్వు పూజా విధానం అంటే కాబట్టి ఒక లిస్ట్ చెప్తున్నా నీకు, ఎవరు చేసుకున్నా ఇది విధానం. అటు తర్వాత పూజ చేసే సమయంలో మొట్టమొదట ఏ శుభకార్యం చేయాలన్నా ఆ ఇంటి గృహిణి దీపం వెలిగించాలి. ఎందుకంటే 5 అన్నారు. అందువలన 5 గుణాలు కలిగిన ఆవిడ 5 దీపాలు, 5 గణాపతులు ఆవాహనగా పంచభూతాత్మకంగా పంచభూతాలకు అనుసరణంగా 5 దీపాలు వెలిగించాలి. లేకపోతే 3 దీపాలు, లేదంటే పార్వతీ పరమేశ్వర లాగా 2 దీపాలైనా వెలిగించాలి. దీపం వెలిగించి ఎప్పుడైనా సరే దీపం వెలిగిస్తే కుంకుమ పెట్టాలి. ఇది అయిన తర్వాత పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టేటప్పుడు పురోహితుడు మన ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదటగా పురోహితుడు మన దగ్గర సంకల్పం చెప్పిస్తాడు. ఆ సంకల్పంలో చెప్పే ముందు హారిద్ర గణపతి అని పసుపు రంగుతో మనం చేయాలి. అప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మాదే అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. హరిదశ గోత్రోద్భవస్య జ్యేష్ఠ నక్షత్ర జాతకస్య వృశ్చిక రాసో జాతాయాం అమరవాది శేషయ్య నామధేయస్య తస్య ధర్మపత్న్యాః కృత్తికా నక్షత్రే వృశ్చిక రాసో జాతాయాం అన్నపూర్ణమ్మ నామ్య సహ కుటుంబానం, అంటే మొత్తం పిల్లలందరూ వస్తారు. క్షేమశ్చైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం ఆది గణపతి ఆశీర్వాద ఫలసిద్ధ్యర్థం అని మనకు మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరికను మనసులో పెట్టుకొని షోడశ పూజాంకరిష్యే అని 16 రకాల సేవలు ఉన్నాయి, షోడశ ఉపచారాలు. అవన్నీ కూడా మనం ఆ 16 పూజల్లో స్వామికి ఏ విధంగా చేసుకోవాలని ఆయా మంత్రాల ద్వారా పురోహితుల ద్వారా చేయించుకొని యజ్ఞోపవీతం ధారం కరిష్యే అని యజ్ఞోపవీతం వేయడం. అలాగే ఒక్కొక్కటి కూడా వారికి మనం సమర్పించి చివరికి మన కర్పూరం వెలిగించ టెంకాయ నారికేళ నైవేద్యం సమర్పయామని చెప్పి మనం ఇంట్లో స్వామికి ఇష్టమైనటువంటి నివేదనే నైవేద్యం. ఆ నైవేద్యం పెట్టి కథను చదువుకున్న తర్వాత నైవేద్యాన్ని ఆ వినాయక నైవేద్యాన్ని సమర్పించి ఆ స్వామికి, స్వామి సిద్ధి బుద్ధి ప్రదాత అయినటువంటి ఓ గణపతి, మాకు ప్రతి సంవత్సరము కూడా నీ ఆయుస్సులతో నీ ఆశీస్సులతో మేము ఉండాలి, కాబట్టి ఈ విధంగా మేము తెలిసినో తెలియకో తెలుసో తెలియకో చేసిన తప్పులను మరణించినట్లుగా మేము యథాశక్తి మేము పూజ చేశాం. కాబట్టి కాయేన వాచ మనసేంద్రియర్వ్య బుద్ధ్యాత్మనావ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయితి సమర్పయామి. సర్వము కూడా స్థితికారకుడైన నారాయణం చెల్లాలి. నువ్వు నారాయణాంశంలో పుట్టావు కాబట్టి ఈ కాయం చేత గాని ఈ శరీరం చేత గాని కాయేన శరీరం వాక్కు చేత గాని మనసు చేత గాని బుద్ధి చేత గాని కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావ చివరికి ఆత్మతః ఏది చేసినా కూడా సర్వము నీకే అంకితం, శ్రీకృష్ణార్పణమస్తు అన్నట్లుగా నారాయణ 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 నైరం ఆయన వితీతి నారాయణ అని సమర్పించినట్లుగా చివరికి మంగళహారతి పాడుతూ సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమస్తుతే అని చెప్పి మంత్రపుష్పం చెప్పాలి. చివరిలో మంత్రపుష్పం చెప్పి స్వామికి నివేదన చేసుకొని ఆ వచ్చిన 10 మంది భక్తులకి ఈ యొక్క ప్రసాదాన్ని నివేదించిన దాన్ని నైవేద్యం అన్నాం. స్వామికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు, ఇడ్లీలు ఏవి ఉన్నాయో అన్ని సర్వం మనకు శక్తి వంచన లేకుండా అది మన ఇంట్లో చేసి పెట్టాలి. ఏదో హోటల్లో నుంచి తెచ్చి పెట్టడం కాదు. స్వామికి ప్రియంగా చేరాలంటే శక్తివంతం లేకుండా పండో ఫలమో మన చేతిలో మన ఇంటిలో చేసింది పెడితే స్వామి ఆరగిస్తాడు. 10 మంది యొక్క ఆత్మలోనూ పరమాత్మ ఉంటాడు కాబట్టి మనం 10 మందికి పంచి పెడితే ఆ గణపతికి పెట్టినట్టుగా ఆ శ్రీపతి ఆశీస్సులు అనుకుంటామమ్మా. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీనాం గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ గణపతి అర్పణమస్తు. స్వస్తి.